అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయేది గణపతి స్వరూపాలలో అత్యంత రహస్యమైన శక్తివంతమైన రూపమైన దక్షిణముఖ గణపతి మహిమ. దక్షిణం అంటే యమదిక్కు, మరణదిక్కు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ దిక్కునే గణపతి స్వయంగా దర్శనమిస్తే దాని వెనుక ఉన్న రహస్యం ఎంత గొప్పదో మనం లోతుగా తెలుసుకుందాం. వేదాలు చెప్తున్నాయి, దక్షిణం యమదిక్షణం, పితృలోక గమన మార్గం. ఈ దిశలో భయమే ఎక్కువ. కానీ గణపతి స్వయంగా దక్షిణముఖంగా కూర్చుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? విఘ్నాలను తొలగిస్తాడు, భయాన్ని శాంతంగా మారుస్తాడు, యమ భయాన్ని కూడా దూరం చేస్తాడు. అందుకే దక్షిణముఖ గణపతి వద్ద పూజ చేస్తే పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి కలుగుతుంది, యమ భయం తగ్గిపోతుంది, అనుకోని విఘ్నాలు శాపాలు తగ్గిపోతాయి. భారతదేశంలో చాలా తక్కువ గణపతి ఆలయాలు స్వయంభూ అని పేరు పొందాయి. ఉదాహరణకు ఇడుగుంజి వినాయక కర్ణాటక, మొరగావ్ గణపతి మహారాష్ట్ర, రెజింతల్ వినాయకుడు తెలంగాణ. అందుకే రెజింతల్లో ఉన్న దక్షిణముఖ స్వయంభూ గణపతిని చాలా శక్తివంతంగా భావిస్తారు. ఈ ఆలయం మెదక్ జిల్లా రెజింతల్ గ్రామంలో జైరాబాద్ బీదర్ రహదారుల్లో ఉంది. ఈ ఆలయం స్వయంభూ సిద్ధి వినాయక స్వామికి సమర్పించబడింది. అంటే స్వయంగా భూమి నుంచి ఉద్భవించిన విగ్రహంగా భావిస్తారు. అలాంటి విగ్రహాలను దైవ సాక్షాత్కారంగా భావిస్తారు. భక్తుడు ప్రతిష్ఠ చేయలేదు, దేవుడు తన శక్తితో ప్రత్యక్షమయ్యాడు అని నమ్మకం. భక్తుని జీవితంలోని చీకట్లను తొలగించి దక్షిణ దిశలోని యమశక్తిని కూడా నియంత్రించగల స్వరూపం గణపతి వద్దనే ఉంది. మనం గణపతిని చూస్తే ఎక్కువగా వాయువ్యముఖంగా తూర్పు ముఖంగా చూస్తాం. కానీ
దక్షిణముఖ రూపం అంటే ఒక ప్రత్యేక శక్తి. ఇది యమలోకాన్ని కూడా అధిగమించే శక్తి. అంటే మరణం కూడా ఈ రూపం ముందు వంగుతుంది. భయాలు తొలగి భక్తికి బలం కలుగుతుంది. కాబట్టి ఎక్కడైనా దక్షిణముఖ గణపతి దర్శనమిస్తే భయపడకండి. అది శాపం కాదు, అదృష్టం, విఘ్నాలపై విజయం, యమభయం తొలగిపోవడం, పితృశాంతి ఇవన్నీ దక్షిణముఖ గణపతి దయ వల్లే సిద్ధిస్తాయి. అందుకే మనం కలియుగంలో చేసే సులభ మార్గం ఓం గం గణపతియే నమః మంత్రాన్ని స్మరించండి. ఆ స్మరణే మనల్ని రక్షిస్తుంది, మార్గం చూపిస్తుంది. దిక్పాలకులు: తూర్పు ఇంద్రుడు, దక్షిణం యమధర్మరాజు, పడమర వరుణుడు, ఉత్తరం కుబేరుడు. వాస్తుశాస్త్రం బ్రహ్మాండ పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం మొదలైన గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. దక్షిణ దిక్కు యముని పాలనలో ఉంది. దక్షిణ దిశ యముడు మరణదేవుడు మాత్రమే కాదు, ఆయన ధర్మదేవుడు కూడా. ధర్మరాజు అనే బిరుదు ఉంది. అందువల్ల ఆయన దక్షిణ దిశలో ఉంటూ జీవుల కర్మఫలాలను న్యాయంగా తీర్చడం, ప్రాణి జనన మరణ చక్రాన్ని నియంత్రించడం చేస్తారు. దక్షిణ దిశలో సమాధులు, చితాగ్నులు, పితృకర్మలు జరుగుతాయి. శాస్త్ర ప్రకారం ఉంది, ఎందుకంటే ఆ దిశ పితృదేవతల యముని అనుబంధమైనది. అందుకే మనం పితృకర్మ చేయడానికి ఎప్పుడూ దక్షిణ దిశలోనే కూర్చుని తర్పణం చేస్తాము. దక్షిణం మారణ, మోక్ష, విముక్తి దిశ. జీవి దేహం విడిచాక అతని ఆత్మ దక్షిణ దిశ వైపు ప్రస్థానం అవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. గరుడ పురాణం ప్రకారం ప్రాణం విడిచిన ఆత్మను యమదూతలు దక్షిణ దిశకు తీసుకెళతాయి. అక్కడ యమలోకానికి ప్రవేశం ఉంటుంది. శివుడు దక్షిణమూర్తి రూపంలో దక్షిణాభిముఖంగా కూర్చుంటాడు. ఆ రూపం జ్ఞానం, మోక్షం, కాలజయంకి సూచిక. దక్షిణముఖ గణపతి అంటే విఘ్నాలు, అకాల మరణం, భయం, పితృదోషాలు తొలగించేవాడు. కాలభైరవుడు కూడా దక్షిణ దిశ అధిపతి అని కొన్ని చోట్ల చెబుతుంటారు. ఆయన కాలం, మరణాన్ని నియంత్రిస్తూ వాస్తు ప్రకారం దక్షిణ దిశను యముని స్థానం అంటారు. సాధారణంగా దేవాలయాల్లో దేవుడు తూర్పు ముఖంగా ఉంటాడు, కానీ దక్షిణాభిముఖం ఉండడం చాలా అరుదు. శాస్త్రాల ప్రకారం దక్షిణ యమదీక్షణ. ఆ దిశలో స్వామి ప్రత్యక్షంగా కూర్చోవడం అంటే భక్తులపై ఉన్న అఘాతములు, పాపాలు, శాపాలు తొలగించి రక్షించడం, అకాల మరణ భయం, అశుభ శక్తులు తొలగిపోవడం. దక్షిణం యముని దిశ, మరణ మోక్ష ద్వారం. దక్షిణముఖ దేవుడు అంటే యముని శక్తిని జయించి భక్తుల రక్షణ కొరకై కూర్చున్నవాడు. గణపతి స్వయంభూ రూపంలో అక్కడ ఉండటం వల్ల విఘ్నాలు, మరణ భయం, పితృదోషాలు తొలగిపోతాయి. భక్తుని విజయము, ఆయురారోగ్యములు లభిస్తాయి.
ఉపనిషత్తులో దేవయానం మార్గం, పితృయాన మార్గం అనే భావన ఉంది. దేవయానం ఉత్తర మార్గం, జ్ఞాన మార్గం. యజ్ఞజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు ఈ మార్గం ద్వారా సూర్యలోకం, దేవలోకం, మోక్షం పొందుతారు. పితృయానం దక్షిణ మార్గం, కర్మ మార్గం. సత్కర్మలు, యజ్ఞాలు, దానాలు చేసిన వారు ఈ మార్గంలో చంద్రలోకం, పితృలోకం చేరుతారు. మరణానంతరం ప్రాణశక్తి యమదూతల ఆధ్వర్యంలో దక్షిణ దిశలోని పితృలోకం వైపు ప్రయాణిస్తుంది. ఆత్మ అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తుంది. నచికేత యముని ప్రశ్నిస్తాడు, జీవి మరణించిన తర్వాత ఏమవుతుంది? యముడు చెప్తాడు, కర్మపరుడు యమలోకానికి దక్షిణ మార్గం ద్వారా వెళ్తాడు. అక్కడ అతను తన పాప పుణ్య ఫలాలను అనుభవిస్తాడు. తర్వాత తిరిగి భూమికి జన్మిస్తాడు. ఇక్కడ స్పష్టంగా దక్షిణ దిశ అనేది సంసార చక్రంలో కర్మఫల భోగం జరిగే మార్గం అని అర్థమవుతుంది. యమ దక్షిణం దిశ రక్షక అంటే దక్షిణ దిశలో యమధర్మరాజే అధిపతి. మరణించిన ఆత్మను దక్షిణ దిశకు తీసుకెళ్లి యమధర్మరాజు న్యాయ తీర్పు ఇస్తాడు. అతని పుణ్య పాప ఫలాలు ఆధారంగా స్వర్గం, నరకం, పితృలోకం లేదా మళ్ళీ పునర్జన్మ నిర్ణయమవుతుంది. స్వయంభూ మరియు దక్షిణాభిముఖం మరింత శక్తివంతమైన స్థానం. రెజింతల్ వినాయక ఆలయం ఎందుకు ప్రజలు అంత ప్రత్యేకంగా కోరుకుంటారంటే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, యమభయాలు తొలగిపోతాయి. అలాంటి విగ్రహాలను దైవ సాక్షాత్కారంగా భావిస్తారు. భక్తుడు ప్రతిష్ట చేయలేదు, దేవుడు తన శక్తితో ప్రత్యక్షమయ్యాడు అని నమ్మకం. అందుకే దక్షిణముఖ గణపతిని దర్శించిన వారికి అనారోగ్య భయం పోయి దీర్ఘాయుష్యు లభిస్తుంది. వంశపారంపర్య శాపాలు తొలగిపోతాయి. 16 రోజులు ఆత్మ భూమి ఆకాశాల మధ్య సంచరిస్తుంది. మరణక్షణం తర్వాత శరీరం విడిచిన వెంటనే ఆత్మను ప్రేతాత్మ అంటారు. ఆత్మ శరీరానికి బంధమై ఉంటుంది, ఎందుకంటే ఇంకా దానికి కొత్త లోకం లభించలేదు. మొదటి క్షణంలోనే ఆత్మకు గందరగోళంగా ఉంటుంది. నేను చనిపోయానా అనే స్థితి. 1వ రోజు నుండి 3వ రోజు వరకు ఆత్మ తన సొంత ఇంట్లో ఉంటుంది. తన శరీరానికి చేసిన అంత్యక్రియలు, స్నేహితులు, బంధువులు ఏడవడం ఇవన్నీ చూస్తూ ఉంటుంది. ఈ సమయంలో దానికి పిపాస, భుక్తి చాలా బలంగా ఉంటాయి. అందుకే మొదటి రోజు నుంచి పిండ ప్రదానం చాలా ముఖ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. 4వ రోజు నుండి 9వ రోజు ఈ సమయంలో ఆత్మ భూమి ఆకాశం మధ్యలో సంచరిస్తుంది. దీనికి ప్రేతయానం అంటారు. ఆత్మకి సూక్ష్మ శరీరం తయారవుతుంది. పితృలోకానికి వెళ్ళే దేవ మార్గంలో ఇది సిద్ధమవుతుంది. ఈ దిశలో చాలా బలహీనంగా ఉంటుంది. దానికి పిండం, జలం, దానం ద్వారా శక్తి లభిస్తుంది. 10వ రోజు నుండి 12వ రోజు ఆత్మకి 16 అవయవాలు క్రమంగా ఏర్పడతాయి. శాస్త్రం ప్రకారం ప్రతి పిండ ప్రదానంతో ఒక అవయవం ఏర్పడుతుంది. ఉదాహరణకు 10వ రోజు పాదాలు, 11వ రోజు మోకాళ్ళు, 12వ రోజు నడుము, ఇలా. అందుకే ఈ రోజులను దశదిన కర్మలు అంటారు. 13వ రోజు, 15వ రోజు ఇప్పుడు ఆత్మకి పూర్తి సూక్ష్మ శరీరం లభిస్తుంది. ఈ సమయంలో కుటుంబం చేసే శ్రాద్ధం, హోమం, దానం ద్వారా ఆత్మకి ఆహారం, వస్త్రం, పతం లభిస్తుంది. దీనికి పిండ శారీరక నిర్మాణ కాలం అని అంటారు. शायद महा मेरा नाम प्रकाश जोशी है। ये रेजंतल ग्राम है, न्यालकल मंडल, संगारेड्डी डिस्ट्रिक्ट। ये स्वयंभू शिवराम पंत सन्यासी पादयात्रा करते हुए पौष शुद्ध विनायक चौथी के दिन भगवान ने उनको दर्शन दिया था। दर्शन दिए जब 1.5 फीट के थे और विशेष बोले तो दक्षिणमुखी है और बढ़ते जा रहा है। विशेष बोले तो बढ़ते जा रहा है, दक्षिणमुखी है। और जो भी मन्नत करते हैं 41 दिन का अंदर यहाँ पर मनोकामना पूर्ण होती है। और तेलंगाना, आंध्रा, महाराष्ट्र, कर्नाटका से बहुत लोग चलते हुए आकर यहाँ पर संकल्प करते हैं। उनका संकल्प जो भी व्यापार नहीं तो व्यापार अभिवृद्धि होता है, संतान नहीं तो संतान होता है, शादी नहीं हुआ तो कल्याण होता है, घर में कुछ भी प्रॉब्लम रहे तो वो प्रॉब्लम का निवारण भगवान ने उनको आशीर्वाद स्वरूप से दूर कर देते और आशीर्वाद उनको संपूर्ण मिलता है। और यहाँ पर जो भी आकर
मंगलवार चौथी के दिन एक बार दर्शन कर ले तो उनको 21 मंगलवार का 21 संकट चौथी का पुण्य लाभ होता है। विशेष बोले तो मंगलवार के दिन बहुत विशेष चौथ मनाते हैं और हर महीना यहाँ पर संकट चौथी भी होता है। सुबह में ब्रह्मी मुहूर्त पर पंचामृत अभिषेक और 6 बजे काकड़ा आरती और अलंकार पूजन रहता है और सायंकाल प्रदोष पूजन और दिननित्य बोले तो त्रिकाल पूजा है। प्रातः 6:30 बजे मंदिर खुलता है। सुबह 7 बजे से लेकर 9:30 बजे तक आए हुए भक्तों का अभिषेक होता है और 11:30 बजे अलंकार महापूजा होता है। दशा आरती बोलकर यहाँ पर विशेष रूप से दशा आरती भी होता है और त्रिकाल पूजा रहने से माध्याह्न विशेष बोलकर 11:30 से लेकर 12:30 का अंदर बहुत विशेष रूप से मंगल आरती होता है और शाम में प्रदोष पूजा होता है। उसी साथ में सुबह 7 बजे से लेकर प्रसाद वितरण पुलिहोरा प्रसाद रहता है 11:30-12 बजे तक और 12 बजे अन्नदान का नियोजन है और नित्य अन्नदान है और जो भी उनका बर्थडे, उनका बड़ों का पुण्यतिथि, उनका विशेष शादी का दिन जो भी रहे तो यहाँ पर आकर अन्नदान का स्वरूप में यहाँ पर धन का योजन कर देते हैं और उनका नाम से गोत्र लेकर अन्नदान भी होता है। यहाँ पर गणेश कल्याणम, गणेश हवन और नित्यान्नदान भी यहाँ पर होता है। विशेष बोले तो गणेश हवन और अन्न पूजा इत्यादि मोदक का नैवेद्य विशेष अलंकार रूप से यहाँ पर हर दिन त्रिकाल पूजा होता है। हमारे ट्रस्ट के द्वारा अशोक रेजंतल, अल्लाड़ी नरसिम्हलु, राजेश्वर, नीला राजेश्वर, दिगंबर पोला ट्रस्ट से जो भी हमारे ट्रस्ट है वो सब लोग मंदिर को एक मोह होकर उनको हर जगह रहने का सुविधा और अन्नदान का, आए हुए भक्तों का सब तरह का सुविधा कर यहाँ पर देते हैं। 16వ రోజు ముఖ్య మార్పు. 16వ రోజు ఆత్మ ప్రేతయానం నుండి పితృయానం వైపు ప్రయాణిస్తుంది. ఇది 2 మార్గాలలో ఒకదానిలోకి ప్రవేశిస్తుంది. ఒకటి దేవయానం, ఉత్తరాయణ మార్గం. ఎక్కువ పుణ్యకర్మాలను చేసిన ఆత్మ దేవలోకాలను వెళ్తుంది. 2 పితృయానం, దక్షిణాయన మార్గం. సాధారణంగా జ్ఞానం పుణ్యం కలిగిన వారు చంద్రలోకం, పితృలోకం చేరుతారు. ఆత్మ ఈ 16 రోజుల్లో ఏం చేస్తుంది? తన ఇంటి చుట్టూ తిరుగుతుంది, తన బంధువులు చేసే కర్మలు చూస్తుంది, తన కోసం చేసే పిండ ప్రదానం, తర్పణం వీటన్నిటిని స్వీకరిస్తుంది. కర్మ చేయకపోతే ఆత్మకు ఆకలి, దాహం, చీకటి, భయం ఎక్కువ అవుతాయి. కర్మల వల్లే అవి పితృలోకాలకు వెళ్ళగలుగుతాయి. స్వయంభూ విగ్రహం ముందు చేసిన ప్రార్థన వేగంగా ఫలిస్తాయి. ఎందుకంటే దేవుడు స్వయంగా వెలిసిన శక్తి కేంద్రం. మరిన్ని ప్రముఖ ఆలయ చరిత్ర విశేషాలతో మరలా మీ ముందుంటాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.